ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो वंशऋषिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। ॐ मङ्गलं गुरुदेवाय महनीयगुणात्मने सर्वलोकशरण्याय साधुरूपाय मङ्गलं। हरिः ओम्। ब्रूहि मुकुन्देति अनंत रसने पाहि मुकुन्देति ब्रूहि मुकुन्देति रसने पाहि मुकुन्देति अक्रूर प्रिय चक्रधरेति हंस निरंजन कंसहरेति ब्रूहि मुकुन्देति रसने पाहि मुकुन्देति अक्रूर प्रिय चक्रधरेति हंस निरंजन कंसहरेति ब्रूहि मुकुन्देति रसने पाहि मुकुन्देति। సంస్కృతంలో బ్రూహి అంటే చెప్పుము అని అర్థం అండి. ఎవరిని? రసనే. రసనేంద్రియం అంటే నాలుకండి. ఓ నాలుక గారు ముకుంద అని ఆ పరమాత్మ యొక్క నామమును ఉచ్చరించు అని నాలుకని సంబోధిస్తూ చెప్పినటువంటి సంకీర్తన. బ్రూహి ముకుందేతి రసనే పాహి ముకుందేతి अक्रूर प्रिय चक्रधरेति हंस निरंजन कंसहरेति ब्रूहि मुकुन्देति राधारमण रम्यगुणेति राजीवाक्ष घनश्यामेति ब्रूहि मुकुन्देति रसने पाहि मुकुन्देति। करुणानिधे गोविंदा गो। వశిష్ఠ గీత మొదటి అధ్యాయం వైరాగ్య ప్రకరణం నిన్నటి దినం ప్రారంభం చేసినాం. ఈ మహాగ్రంథంలో 6 అధ్యాయములనై నిన్న చెప్పినాము. మొట్టమొదటిది వైరాగ్య ప్రకరణం. సందర్భం జ్ఞాపకం చేస్తున్నాం. విశ్వామిత్రుడండి దశరథుని యొక్క ఆస్థానమునకు వచ్చి యాగ సంరక్షణార్థమై శ్రీరామచంద్రుని సహాయంగా పంపమని కోరినారు. దశరథుడు ముందుగా వాగ్దానం చేసినారు, మహాత్మా మీరు వచ్చినటువంటి పని నేను తప్పకుండా నెరవేరుస్తాను అని ముందుగా వాగ్దానం చేసినారు. తదుపరి రామచంద్రుని పంపమంటే వారు సందిగ్ధావస్థలో పడిపోయినారు. పంపవలనా లేదా? ఎంతో వాత్సల్యం కలిగి అందులో పెద్ద కుమారుడు రామచంద్రుని యందు వారికి ఎంతో ప్రేమ ఉన్నది. అటువంటి వారిని రాక్షసుల దగ్గరికి పంపటానికి వారికి ఇష్టపడలేదండి. కానీ వశిష్ఠులు వారి విషయం అంతా గమనించి దశరథ మహారాజుకి హితబోధ చేసినారు. ఏమండి మహారాజు గారు, వాగ్దానం ఉల్లంఘన చేయటం మంచిది కాదు. మీరు ముందుగా మహర్షి గారికి వచ్చిన పని నెరవేరుస్తామని చెప్పి మాట ఇచ్చినారు. ఇప్పుడు డోలాయమాన పరిస్థితిలో ఉండటం అనేది మంచిది కాదు. తప్పకుండా రామచంద్రుని పంపించండి. వారు ఇటువంటి రాక్షసులు ఎంతమందినైనా తరివేయటానికి వారికి సామర్థ్యం ఉంది అని వశిష్ఠులు వారు చెప్పినందువల్ల దశరథ మహారాజు పిలిపించారు. ఎవరిని? రామచంద్రుడు. ఏ పరిస్థితిలో ఉన్నాడు చెప్పండి రామచంద్రుడు?
తీర్థయాత్రలన్నీ చేసుకుని ఇంటికి తిరిగి వచ్చి మనసులో ఒక ట్రాన్స్ఫర్మేషన్ అనగా మార్పు వచ్చిందండి. ఏమిటి మార్పు చెప్పండి? ఈ సంపదలు, ఈ భోగములు ఇవన్నీ అశాశ్వతం, ఈ జీవితం కూడా క్షణికమైనటువంటిది, ఈ శరీరం ఎల్లకాలం ఉండేది కాదు, శాశ్వతమైన పదార్థం ఏది అనేటువంటి వారికి ఆలోచన కలిగింది. దాని గురించి పదే పదే చింతన చేస్తున్నారు. ఏకాంతంలో కూర్చుని సరిగా ఆ టైంలో దూత, దశరథుడు పంపిన దూత గారు వచ్చి, అయ్యా రామచంద్ర, మీ తండ్రి గారు ఆహ్వానం చేస్తున్నారు, మీరు దయచేయండి అని. వెంటనే రామచంద్రుడు అక్కడికి వస్తారు. ఎక్కడికి? ఆ స్థానంలోకి. అనేక మంది వశిష్ఠుల వారి యొక్క, విశ్వామిత్రుని యొక్క బోధ వినటానికి అక్కడికి వచ్చేశారండి. ఎక్కడికి? ఆ దశరథుని యొక్క మహాసభకి. ఎంతమందో అక్కడ ముముక్షువులు, తపస్సంపన్నులు, జిజ్ఞాసువులు, ఇటువంటి వారందరూ కూడా వచ్చి చేరారండి. మహారాజులు కూడా వచ్చి చేరారు. కారణం, ఇటువంటి అవకాశం ఎల్లప్పుడూ దొరకదండి. గోల్డెన్ ఆపర్చునిటీ. ఏమండి, మహాత్ములైనటువంటి ఇద్దరు అవతారమూర్తి అయినటువంటి శ్రీరామమూర్తికి ఆ చక్కని బోధ చేస్తుంటే అది ఎటువంటి అవకాశం చూడండి. నిజంగా దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలంటారండి. సరే, ప్రకాశం ఎక్కడ ఉన్నదో చక్కగా దాన్ని సదుపయోగం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ మహానుభావులంతా వచ్చి అక్కడికి ఆసీనులైనారు. ఎక్కడ? దశరథుని యొక్క ఆస్థానంలో. ఆ సమయంలో విశ్వామిత్రుడు ప్రశ్న చేస్తున్నారు. ఎవరిని? రామచంద్రుడు. రామచంద్ర, మీ ముఖం ఏటో చింతాగ్రస్తంగా ఉంది, విచారంగా ఉన్నది. రాజాధిరాజు యొక్క పెద్ద కుమారుడే ఉండి సమస్త సంపదలు అనుభవించడానికి అవకాశం ఉన్నప్పటికీ మీరు ఈ విధంగా దిగులుతో ఉండటానికి కారణం ఏమిటి అనే విశ్వామిత్రుడు నిన్నటి దినం ప్రశ్న వేస్తారు. ఎవరిని? రామచంద్రుని. ఎందుకంటే ముఖం చూడంగానే ఏదో ఒక చింత, దిగులు, ఒక దుఃఖం వారికి గోచరించిందండి. ఎవరికి? విశ్వామిత్రునికి. రామచంద్రుడు ఎందుకు ఈ విధంగా ఉన్నారు ప్రశ్న వేసినారు. రామచంద్ర, ఎందుకు ఈ విధంగా ఉన్నారు? మీకు అనేకమైనటువంటి అవకాశములు ఉన్నాయి కదా సుఖాలు అనుభవించడానికి, ఆనందంగా ఉండవలసినటువంటి పరిస్థితి కదా, ఏదో చింతాగ్రస్తంగా ఉన్నారు, కారణం ఏమిటి అని విశ్వామిత్రుడు ప్రశ్న చేసినారు. రామచంద్రుడు తన యొక్క అనుభవాన్ని వెల్లడిస్తున్నారు. ఈ 3 రోజులు కూడా రామచంద్రుని యొక్క వైరాగ్యం. ఈ వైరాగ్యం కనుక లేకపోతే పెద్దలండి వారికి మోక్షమును కూర్చున్నటువంటి ఆ మార్గం సరిగా వారు చెప్పరండి. ఎందుకంటే బూడిదలో పన్నీరు పోస్తే నిరుపయోగం అయిపోతుంది కదండి. క్షేత్రం కనుక చక్కగా దున్నకుండా విత్తనం వేస్తే నిరుపయోగం అయిపోతుంది కదండి. అందుకనే ఇప్పుడు ఒక చెవిటివాడు, కూర్చోమ్మా, కూర్చోండి అమ్మగారు, ఎవరు మధ్య మధ్య రావద్దు. సరే, క్షేత్రం సరిగా దున్నకుండా విత్తనం కనుక వేస్తే ఏ విధంగా నిరుపయోగం అయిపోతుందో ఇంకొక ఉపమానం కూడా ఉందండి. బధిర శంఖారావం అంటారండి. బధిరుడు అంటే ఎవరండి? చెవిటివాడు. ఒక ఆయన చెవిటివాడి దగ్గరికి వెళ్ళి శంఖం ఊతున్నట్టండి. ఏమైనా ఉపయోగం ఉందండి? చెవులు బాగున్న వాళ్ళ దగ్గర శంఖం ఊతే ఏదైనా ఉపయోగం ఉందే కానీ చెవిటివాడి దగ్గర శంఖం ఊదినట్టే అయిపోతుందండి. ఎప్పుడు అర్హత లేకుండా, వైరాగ్యం లేకుండా, తరించాలని కుతూహం లేకుండా ఎవరైనా ఆత్మబోధ, బ్రహ్మనిష్ట సంబంధమైంది ఎవరైనా బోధ చేస్తే వృధా అయిపోతుందండి. అందుచేత మహాత్ములు వచ్చిన శిష్యులందరికీ బోధ చెప్పరండి. సరే, అనేక మంది గురువు దగ్గరికి శిష్యులు వస్తారండి. ఆ శిష్యుల్ని ముందు పరీక్షిస్తారు. చూడండి, ఇప్పుడు ఒక రోగి డాక్టర్ గారి దగ్గరికి వచ్చి ఔషధం ఇవ్వండి అంటే వెంటనే ఇస్తాడా? నాయన, నీ రోగం ఏమిటి, ఏ పరిస్థితిలో ఉన్నావు అని చెప్పి డాక్టర్ గారు పేషెంట్ని చక్కగా అడిగి ఆ విషయం అంతా తెలుసుకుని దానికి తగినటువంటి మందు ఇస్తాడండి. అదేవిధంగా ఈ గురువులంతా ఎవరో తెలుసండి? డాక్టర్లండి. ఈ జిజ్ఞాసతో వచ్చినటువంటి శిష్యులంతా ఎవరంటే పేషెంట్స్ అంటే రోగులండి. ఏం రోగం అని మీరు అడగచ్చు? భవరోగం అండి. అది వారికి ఒక్కరికైనా కాదండి, పుట్టిన ప్రతివాడికి కూడా ఈ రోగం తగులుకుంటుందండి. సరే, భవ అంటే ఏమిటి చెప్పండి? శరీరం. టు ఎగ్జిస్ట్, ఉండటం అనమాట. భవ అంటే టు ఎగ్జిస్ట్. దేనితో? విత్ ఏ బాడీ. అది ఈ శరీరంతో ఉండటం ఒక రోగం అండి. సరే, ఇప్పుడు సమాధి స్థితి అంటే ఏమిటి తెలుసండి? సూపర్ కాన్షియస్. చక్కగా ఆసనం వేసి కూర్చుని ఏ సంకల్పము లేకుండా 3 మర్చిపోతారు సమాధి స్థితిలో. ప్రపంచం, దేహం, మనస్సు, ఈ 3టిని మరవటమే సమాధి స్థితి. దేవుణ్ణి పొందటం కాదు, ఆత్మను పొందటం కాదు. ఎందుకంటే ఆత్మ స్వతసిద్ధంగా ఉండనే ఉన్నది. కొత్తగా వాడు తెలుసుకోవాల్సింది ఏమీ లేదు. హీ ఈజ్ రియల్లీ గాడ్, బట్ హీ హాస్ ఫర్గాటన్. ఇదండి పరిస్థితి. సరే, కొత్తగా దేవుణ్ణి పొందటం కానీ, కొత్తగా మోక్షం పొందటం కానీ కాదండి. కనుకనే శ్రీకృష్ణ పరమాత్మ 18 లాస్ట్ అధ్యాయం పేరు ఏం పెట్టాడు చెప్పండి? మోక్ష సన్యాసం. చూడండి, మోక్ష సన్యాసం. ఓ అర్జున, 17 అధ్యాయములు మీరు చక్కగా శ్రవణం చేసి ఆచరణలో పెడితే ఇంకా మోక్షం ఎందుకు? ఆ మోక్షమును వదిలేయండి అనేసినాడు. చూడండి, మోక్షం అనే సంకల్పం, ఆ సంకల్పం ఇంకా మీకు మనసులో వద్దు. సన్యాసం అంటే త్యాగం. సమ్యక్ న్యాస. మోక్షం అనేటువంటి పదం మీరు కలవరించవద్దు. ప్లీజ్ రిమూవ్ ఇట్. ఎందుకు?
మీరే దేవుడు అయిపోయినారు, ఇంకా మోక్షం ఏమిటండి? మోక్ష స్వరూపుడు అయిపోయినారు. కనుక దేవుడు ఎవరికైనా దేవుణ్ణి పొందటం అనేటువంటిది అందరూ అంటూ ఏమండి దైవ సాక్షాత్కారం పొందినాను, దానికి అర్థం లేదండి. ఆ మాటకి అసలు వాల్యూ లేదండి. దైవ సాక్షాత్కారం పొందటం ఏమిటి? మీరు దేవుడుగా కాకపోతే కదా సాక్షాత్కారం. మీరు దేవుడు అయ్యున్నారు కానీ మర్చిపోయినారు. ఇదండి పరిస్థితి. జీవుని యొక్క పరిస్థితి ఏమిటంటే తాను భగవంతుడు కాకుండా ఉన్నటువంటి టైం ఎప్పుడూ లేదండి. హీఈస్ ఆల్వేస్ గాడ్. చూడండి, ఎప్పుడు దేవుడుగానే ఉన్నాడు. అజ్ఞాన స్థితిలో కూడా దేవుడుగానే ఉన్నాడు. వాడు ఆత్మస్వరూపుడుగానే ఉన్నాడు. కానీ ఆ విషయం తెలియదండి. తెలియక ఈ విధంగా ఏడుస్తూ కూర్చున్నాడు దుఃఖంతో. కనుక ఇప్పుడు ఈ దుఃఖం పోవాలంటే తన నిజస్వరూపం తెలుసుకోవాలి. నేను శరీరం కాదు, మనస్సు కాదు, బుద్ధి కాదు, ఇంద్రియములు కాదు, వీటన్నిటికీ సాక్షిగా ఉన్నటువంటి సచ్చిదానంద చైతన్యం అనేటువంటి భావన కనుక తెలుసుకుంటే అదే మోక్షం అండి. సరే, చిన్న దృష్టాంతం చెప్తాను. ఒక లక్షాధికారి ఉన్నాడండి. లక్షాధికారి కావలసిన డబ్బు సంపాదించాడు. కానీ ఆయన కుమారుడు ఉన్నాడు చూడండి, ఒక్కడే కుమారుడు అండి. వాడంతా సర్వనాశనం చేస్తున్నాడండి. ఊరికి దుబారా చేస్తున్నాడు డబ్బు. తండ్రి కష్టపడి సంపాదించిన డబ్బు అంతా ఇట్లా నాశనం చేస్తుంటే తండ్రి గారికి అండి మనస్సు ఆయాసం కలిగి వీడికి తెలియకుండా ఏం చేశాడో తెలుసండి, తనకున్నటువంటి డబ్బంతా బంగార రూపంగా మార్చేసి ఒక బిందెలో పెట్టాడండి. ఆభరణములు, వజ్రములు, వైడూర్యములు ఇవన్నీ లక్షల విలువ చేస్తుందండి. ఒక బంగారపు పాత్రలో పెట్టి ఈ కుమారుడు రాత్రిపూట నిద్రపోతుంటే దాన్నండి దొడ్డిలో ఒక గుంట తవ్వి ఆ పాత్రను పాతి పెట్టాడండి. ఎవరు? ఈ లక్షాధికారి. కారణం, వీడు నాశనం చేస్తున్నాడు, వీడికి తెలియకూడదు. తన సొత్తంతా ఈ బిందెలో పెట్టి బంగారు బిందెలో దొడ్డిలో పాతి పెట్టాడు. కుమారుడికి తెలియదండి. కొన్నాళ్ళు గడిచిన తర్వాత అండి తండ్రి ముసలివాడైపోయినాడు, వృద్ధుడైనాడు. ఇక దగ్గరకు వస్తున్నది కాలం. పెద్ద వ్యాధి తగులుకుందండి. వ్యాధి తగులుకుంటే డాక్టర్లు నిరాశ ప్రకటించారు. ఎక్కువ కాలం జీవించేటువంటి పరిస్థితిలో లేడు. అప్పుడు అనుకున్నాడు రాత్రిపూట ఎవరో ముసలాయన, రేపు ఉదయం ఇక్కడ బంగారు బిందె దాచి ఉన్నట్టు నా కుమారునికి చెప్తాను. ఎందుకంటే నేను అవసాన కాలం వచ్చేసింది, నేను దాటిపోతే వాడికి ఎట్లా తెలుస్తుంది ఈ ధనం అంతా. కనుక ఇక వాడే కదా వారసుడు, కనుక తప్పకుండా చెప్పటం మంచిది అని రేపు ఉదయం ముహూర్తం పెట్టాడండి. రేపు ఉదయం వాడికి చెప్తాను. దేని గురించి? బిందె ఆ విధంగా దొడ్డిలో ఉన్నది, నాయన తవ్వుకుని తీసుకోమని. సరిగా రాత్రిపూట పండుకుని పొద్దున్న లేవంగానే ఏమైంది తెలుసండి, కఫవాతములు పట్టేసిందండి. కఫవాత పిత్తై ఇవన్నీ బట్టి కంఠావరోధం. ఇక మాట్లాడటానికి శక్తి లేకపోయింది. అప్పుడు ఎట్లా మాట్లాడతాండి? సైగలు చేస్తే వాడికి ఏం తెలుస్తుంది? ఇదిగో ఇట్లా ఇట్లా అంటే ఏం అర్థం కావట్లేదు. ఆ విధంగానండి ఈ కఫవాతములు బట్టి దాంతోనే ప్రాణం పోయిందండి. సరే, కుమారుడికి చెప్పలేదు, తండ్రి గారు చనిపోయినారు. ఈ ఆస్తి అంతా దొడ్డిలో ఉందండి. ఇక చూడండి, కుమారుడు తండ్రికి చేయవలసిన కర్మలన్నీ చేసినారు. దీని పేరు ఔర్ధ్వదైహిక కర్మలు. ఔర్ధ్వదైహిక కర్మలు అంటే ఒకరు చనిపోయిన తర్వాత చేయవలసినటువంటి శ్రాద్ధములు, తర్పణాలు ఇవన్నీ అన్ని పూర్తి చేశారని. పూర్తి చేసిన తర్వాత మధ్యాహ్నం భోజనం, ఆకలి అవుతున్నది. ఇంట్లో ఏవైనా బియ్యం ఉన్నదా చూచాడండి, లేవండి. పోనీ ఏదన్నా డబ్బు హోటల్లోంచి ఏదైనా తెప్పిస్తామంటే పర్స్ ఎక్కడో కనిపించలేదండి, డబ్బు ఎక్కడో కనిపించలేదు, బియ్యం ఏమీ లేవు. కరకర ఆకలి అవుతున్నది. ఏం చేస్తాడు చెప్పండి? అది 2 గంటల వరకు ఆలోచనలో పడ్డాడు, ఏం చేయాలని. ఇంట్లో డబ్బు లేకపోయి, బియ్యం లేకపోయి, భోజనం ఎట్లా? అందువల్ల ఒక పాత్ర తీసుకున్నాడండి. ఒక పాత్ర తీసుకుని ఊళ్ళో భిక్షాటనం మొదలు పెట్టాడండి. చూడండి, భవతే భిక్షాందేహి అని ఇంటింటికి వెళ్ళి అడుక్కుంటున్నాడండి. ఎవరు? లక్షాధికారి యొక్క కుమారుడు భిక్షాధికారి అయిపోయినాడండి. సార్, ఏ ల్యాక్ ఇయర్ హ్యాస్ బికమ్ ఏ బెగ్గర్. చూచారా? అడుక్కుంటూ భవతే భిక్షాంది. అందరూ నవ్వుతున్నారండి. ఏమయ్యా ఈ దౌర్భాగ్యం ఎందుకు వచ్చింది నీకు, దరిద్రం? మీ తండ్రి కోటీశ్వరుడు, లక్షాధికారి కదా. ఆయన చెప్తా, మా తండ్రి లక్షాధికారే కానీ ఆ లక్షలు ఎక్కడున్నాయో నాకు తెలియవు అన్నాడు. తండ్రి లక్షాధికారే కానీ నాకు తెలియదు ఎక్కడున్నాయో. ఈ విధంగా అందుచేత భిక్షాటనం చేసుకుంటున్నాను. ఒక ఇంటికి రాగానే ఒక ముసలాయన, ఏమయ్యా ఇటువంటి పరిస్థితి వచ్చింది ఏమిటి, దీన పరిస్థితి? మా తండ్రి గారు డబ్బు ఎక్కడుందో చెప్పలేదు అన్నాడు. మే ఇద్దరం స్నేహితులం, ఆయన జీవించున్నప్పుడు నాకు ఒక మాట చెప్పాడు, నా ఆస్తి అంతా దొడ్డిలో పాతి పెడతామని ఒక మాట చెప్పాడు. కాబట్టి మనం వెళ్ళి ప్రయత్నం చేస్తాం, దొడ్డిలంతా తవ్వేస్తాం, ఎక్కడైనా ఉంటే నీ అదృష్టం అన్నాడు. ఆ ముసలాయిని పట్టుకొచ్చి 10 మంది సర్వెంట్స్, లేబరర్స్ తీసుకొచ్చి దొడ్డంతా తవ్వేశారండి. ఒక చోట ఈ బంగార పాత్ర బయటపడిందండి. సార్, ఆ బంగార పాత్ర బయటపడగానే కుమారుడికి ఇచ్చేసినారు. ఆయనండి మళ్ళా సంపదలు అనుభవించడం మొదలుపెట్టాడు. చూచారా? వాడు భిక్షాధికారిగా ఉండటానికి కారణం ఏమిటి చెప్పండి? డబ్బు లేకనా? కాదు, డబ్బు ఉన్నది కానీ ఎక్కడున్నదో తెలియదు కాబట్టి వాడు అడుక్కు తింటున్నాడండి. సార్, ఆ పరిస్థితి ఉందండి ఇప్పుడు జనానికి. సార్, ప్రాణికోట్లందరికీ భగవత్ స్వరూపం వారి హృదయంలోనే ఉన్నారండి. ఎక్కడ దేవుడు అనేవారు దూరంగా లేరు. గీతలో చెప్పలేదు, సర్వస్య చాహం హృది. అర్జున, నా యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడో తెలిసిన
ఇన్ ది హార్ట్ ఆఫ్ ఆల్ అంటాడు. ప్రతి ప్రాణి యొక్క హృదయంలో నేను నివాసం ఉంటున్నాను. సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్త స్మృతిర్జ్ఞానమపోహనంచ గీతలో చెప్తాడు. మరి అందరి యొక్క హృదయంలో ఉంటే ఎందుకు ఏడుస్తున్నారు జనం అంతా, దుఃఖపడుతున్నారు దేనికి? పుట్టడం చావటం ఈ దౌర్భాగ్యం ఎందుకు వచ్చింది జీవులకు చెప్పండి? ఇది జనన మరణ రూపమైనటువంటి క్లేశం, అజ్ఞానం. ఆ భగవంతుడు తనలో ఉన్నాడని చెప్పి తెలియదు. ఒకవేళ తెలిసినప్పటికీ వారిని కనుక్కోవటానికి వారికి దారి తెలియటం లేదండి. అది వచ్చింది తిప్పలు. కనుక పరమాత్మను గురించి కొత్తగా తెలుసుకోవటం కానీ కొత్తగా పొందటం కానీ ఏమీ లేదండి. భగవంతుడికి మనకు మధ్యలో ఉన్నటువంటి కర్టన్, ఆ కర్టన్ తొలగిస్తే చాలండి. ఏమిటా కర్టన్ చెప్పండి? మనస్సు. అది ప్రపంచం, దేహం, మనస్సు, ఈ మూడింటిని మర్చిపోవాలండి మనం. వీ మస్ట్ ఫర్గెట్ దీస్ త్రీ, లేకపోతే కాన్సన్ట్రేషన్ కుదరదు, ఆనందం అనేది కలగదండి. ఇది కనుకనే శ్రీకృష్ణ పరమాత్మ ఒక్కొక్క దాన్ని రిమూవ్ చేయమంటాడు. విభాగం చేసేయండి. అనవసరమైంది, అసారమైనటువంటిది, జడమైనటువంటి వస్తువు నీవు కాదు, నీవు చైతన్యమైనటువంటిది, క్షేత్రజ్ఞ అంటాడు. చూడండి, హీ హూ నోస్, ఈ ప్రపంచాన్ని దృశ్యాన్ని తెలుసుకునేటువంటి చైతన్యమే తాను. చూడండి, క్షేత్రజ్ఞం. క్షేత్రజ్ఞం అంటే పరమాత్మ, క్షేత్రం అంటే ఈ మూడు. ఏమిటి చెప్పండి? ప్రపంచం, దేహం, మనస్సు. ఈ మూడింటిని మరవటం ఎట్లా చెప్పండి? ప్రపంచాన్ని మరవటానికి భగవంతుడు చక్కని సదుపాయం చేశాడండి మనకి. ఏమిటో తెలిసిన? రెప్ప. కంటికి రెప్ప పెట్టాడండి. యూ కెన్ క్లోజ్ ఇట్ ఆర్ ఓపెన్ ఇట్. ఎంత సౌకర్యం చేశాడు చెప్పండి. ఇన్ని ఇంద్రియాలు ఉన్నాయి కదా, దేనికైనా తలుపు పెట్టాడా చెప్పండి? తలుపు ముక్కుకి తలుపు ఉందా? చెవికి తలుపు ఉందా? దాన్ని మూసుకోగలరా చెప్పండి? లేదు కదా. ఒక్క కంటిని మాత్రం మూసుకోవటానికి ఇక్కడ తలుపు పెట్టాడు భగవంతుడు. దానికి ఎంత సదుద్దేశమో చూడండి. నాయన, ప్రపంచం చూడాలంటే వ్యవహారంలో చూసుకో, ధ్యానంలో మాత్రం యూ ప్లీజ్ క్లోజ్ ది డోర్. అది ప్రపంచం అనేదే పూర్తిగా పోతుందండి ఎప్పుడు కన్ను మూసుకుంటే. ఈ ప్రపంచం దేని మీద ఆధారపడింది? కంటి మీద. గుడ్డివాడికి ఏమైనా ప్రపంచం ఉందా చెప్పండి? అది లేదు కదా. ఎందుకు? ఆ కంటికి ఆ కన్ను మూసుకుపోయింది వాడికి. ఇంకా ప్రపంచం ఏమిటి? కనుక ఈ ప్రపంచం కన్ను తెరుచుకుంటే ఈ నామరూపాలు, ఈ గొడవ, ఈ వ్యవహారం ఇదంతా అడ్డొస్తున్నది. అందుచేత శ్రీకృష్ణ పరమాత్మ దిశశ్చ అనవలోకయన్, దిక్కులు చూడవద్దు అని గీతలో చెప్పాడు. ఎందుకు చూడకూడదు? అది కనుక చూస్తే ఏమవుతుందంటే ఇక్కడ ఏకాగ్రత భంగం అయిపోతుందండి. ప్రపంచాన్ని మరవాలంటే చక్కగా కన్ను మూసుకొని, కన్ను మూసుకోవటం అంటే మళ్ళీ నిద్రపోవటం కాదండి. అది జాగ్రత్తగా చూడండి. కొందరు కళ్ళు మూసుకుని అట్లా తూగుతూ భరతనాట్యం ఆడుతుంటారండి. అది ధ్యానం కాదండి. సరే, కళ్ళు మూసుకుంటే మేలుకుని నిద్రపోవాలి. అది మేలుకోవటం, వేక్ఫుల్ స్టేట్, జాగ్రత్త అవస్థలోనే సమాధి స్థితి లభిస్తుందండి. స్వప్నంలో కాదు, సుషుప్తిలో కాదు. చక్కగా ఆసనం వేసి కూర్చుని ఏ విధమైనటువంటి సంకల్పము లేకుండా ఆ మనస్సును గనక నిశ్చలంగా, నిర్వికారంగా గనక చేసుకుంటే ఎంత ఆనందం కలుగుతుందో. నిజంగా గీతలో రేపు 6వ అధ్యాయంలో అర్జున, ఇటువంటి లాభం ఇంకెక్కడ దొరకదంటాడు. యం లబ్ధ్వాచ అపరం లాభం. ఆ లాభం అనే పదం అక్కడ ఉల్లేఖించారంటే దానికి అర్థం ఏంటండి? ప్రతివారు లాభం, నాకు లాభం రావాలను. అన్నిటికంటే గొప్ప లాభం ఏంటి? ప్రపంచ లాభాలన్నీ ఎంతవరకు ఉంటాయి? శరీరం ఉన్నంత వరకు. శరీరం పోయిన తర్వాత ప్రపంచంతో మీకు ఏమైనా సంబంధం ఉందా? కానీ శాశ్వతమైనటువంటి సంబంధం పరమాత్మతో. చూచారు? దాంతో కనుక సంబంధం పెట్టుకుంటే అట్మోస్ట్ ప్రాఫిట్ అంటాడు. ఎం లబ్ధ్వాచ అపరం లాభం. అన్ని లాభముల కంటే గొప్ప లాభం అండి. ఏమండి, గీతలో ఆ విధంగా చెప్తే ఎవరికైనా కొంచెం కుతూహలం ఉండాలి కదా, తెలుసుకోవాలని చెప్పేసి. ఏమండి, పొద్దున్న లేస్తే లాభం అని అందరూ కలవరిస్తుంటే అన్నిటికంటే గొప్ప లాభం ఇదిగో అర్జున అని చెప్పి చూపిస్తుంటే మరి ఎవరికైనా అభిలాష కలగాలి కదా, కలగటం లేదు. అంత గొప్ప లాభాన్ని పొందాలనే ఉద్దేశం వీడి కలగటం లేదు. కారణం ఏమిటి తెలిసిన? జన్మార్జిత పాపం. ఆ పాపం అనేది వెనక్కి లాగేస్తున్నదండి. ముందుకు వెళ్ళాలనుకున్నా వెనక్కి లాగేస్తున్నది. ఏమిటి చెప్పండి? అనేక జన్మల్లో చేసిన వాసనలు, ఈ దుష్ట ప్రవృత్తులు, ఇవన్నీ వెనక్కి లాగేస్తుంది. మాయ, దీని పేరే మాయ అంటారండి. ఈ మాయ వెనక్కి లాగుతుంటే పాపం ముందుకు ఎట్లా పోతాడు చెప్పండి? కనుకనే ఈ విధంగా అజ్ఞాన స్థితిలో ఉండి పుట్టడం, చావటం, ఈ బాధలన్నీ మానవుడు అనుభవిస్తున్నాడండి. చూచారు? నిజంగా కనుక ఆ పాపం ఉంటే ఇప్పుడు ఇక్కడ గీత చెప్తున్నారనుకోండి, ఏది వశిష్ఠ గీతో లేకపోతే భగవద్గీతో, ఇంట్రెస్ట్ ఉండదండి. ఇంట్రెస్ట్ ఉండదు. ఆ పాపం లాగి అక్కడేదో ప్రపంచంలో ఆ ప్రాపంచికమైనటువంటి ఆ విషయ భోగాల్లో పడవేస్తుందండి. నాయన అదే మంచిది అని చెప్పి అనిపిస్తుందే కానీ, లేకపోతే ఇప్పుడు మీరంతా వచ్చి కూర్చున్నారంటే తెల్లవారుజామున రామ 6 గంటలకి ఇక్కడికి వచ్చారంటే ఎప్పుడు లేచి ఉంటారు చెప్పండి మీరు? ఎంత ప్రిపరేషన్ చేస్తే 6 గంటలకి ఇక్కడ రాగలిగారు? ఈ ఇంట్రెస్ట్ ఎందుకు కలిగింది? తెలుసుకోవాలనే కుతూహలం. అది పూర్వజన్మ పుణ్యం ఉంటేనే అటువంటి సంభవిస్తుందండి. పాపం కనుకుంటే ఈ ఆధ్యాత్మిక విషయం నందు రుచి కలగదు. ఒకవేళ రుచి కలిగినా దారి తెలియదు, దారి తెలిసినా ఆచరించాలనే కుతూహలం ఉండదండి. సరే, అన్ని 3 లభించాలంటే మహా కష్టం అని శంకరాచార్యులు చెప్పలేదండి? దుర్లభం త్రయమే వై తద్దైవానుగ్రహేతుకం మనుష్యత్వం ముముక్షుత్వం మహాపురుష సంశ్రయ. మానవుడై పుట్టడం, తరించాలనే కుతూహలం కలగటం,
ఆ తరించడానికి మార్గం చూపే సద్గురువుల యొక్క సాంగత్యం లభించటం, ఈ మూడు కూడా మహాదుర్లభం అంటాడు ఎవరు శంకరాచార్య. కనుక ఎవరికైనా ఇటువంటి జిజ్ఞాస కలిగిందంటే మహత్తరమైనటువంటి పూర్వపుణ్యం సహాయం చేసిందనమాట. ఒక చిన్న దృష్టాంతం. 10 మంది చేపలు పట్టేవారండి. చేపలు పట్టేటువంటి వారు గంపలన్నీ తీసుకుని సముద్రానికి వెళ్ళారండి. సముద్ర పొడ్డున చేపలన్నీ పట్టారండి. పగలంతా చేపలు పట్టి ఇక రాత్రి చీకటి పడింది. చీకటి పడితే ఆ గంపలన్నీ నెత్తిన పెట్టుకున్నారు. పక్కనే 3 మైళ్ళలో ఒక ఊరుందండి. అక్కడికి వెళ్ళి అమ్ముకోవాలనే ఉద్దేశంతో 10 మంది చేపల వాళ్ళు వచ్చేసారండి. శిరస్సు మీద ఈ గంపలు పెట్టుకుని. ఏం గంపలు చెప్పండి? చేపల గంపలు. 10 మంది వస్తుంటే మార్గ మధ్యంలో కుంభవర్షం కురిసింది. బ్రహ్మాండమైనటువంటి వర్షం కురిసింది. గంపలు తడిచిపోయినాయి, చేపలు తడిచిపోయినాయి, వాళ్ళ గుడ్డలన్నీ తడిచిపోయినాయి. ఈ పరిస్థితిలో చీకటి పడిపోయింది. ఏం చేస్తారు చెప్పండి? ఇంకొక 2 మైళ్ళు ఉంది ఊరు. ఆలోచన చేశారు ఈ 10 మంది. ఇక లాభం లేదు, మనం అందరం తడిచిపోయినాం. ఎక్కడైనా ఒక ఇల్లు కనుకుంటే ఆ ఇంట్లో ఈ రాత్రి కొంచెం విశ్రాంతి తీసుకుని పొద్దున్నే ఊళ్ళోకి వెళ్దామని. ఎక్కడుంటాయి? సముద్ర పొడ్డున ఇళ్ళు ఉంటాయండి. కానీ ఎక్కడో ఒక దీపం కనిపించిందండి. మిణుక్కిన దీపం. ఇక్కడ ఏదో ఒక ఇల్లు ఉంది అని అందరూ దాని వైపుకి వెళ్ళారు. అది ఎవరిదో తెలిసిన ఆ ఇల్లు ఊర్లోనండి పుష్పములు అమ్ముకునే వర్తకుడు అండి. చక్కగా గార్డెన్ వేసినాడు. దాంట్లో సంపెంగ పూలు, మల్లె పూలు, గులాబీ పూలు ఇవన్నీ చక్కగా పెట్టి ఒక ఉద్యానవనం, ఒక పార్క్ తయారు చేసి అక్కడ ఇల్లు కట్టుకుని పుష్పాలు కోసుకుని ఊళ్ళో అమ్ముకునేటువంటి వర్తకుడు అండి. రాత్రి 9 అయిందండి. తలుపు కొట్టారు. ఆ వర్తకుడు గారు తలుపు తెరిచారు. ఎవరు మీరంతా? మేమంతా చేపల వాళ్ళం. గంపలన్నీ నెత్తిన పెట్టుకుని వస్తుంటే కుంభవర్షం కురిసింది, తడిచిపోయినాం. అందువల్ల ఈ రాత్రి మీ ఇంట్లో కొంచెం విశ్రాంతి తీసుకుంటాం, పొద్దున్నే లేచి వెళ్ళిపోతాం. ఆయన పాపం దయాళు అండి, కరుణ కలిగినాడు. వీళ్ళందరినీ ఏం చెప్పారు? నాయన, మీ గంపలు, చేపల గంపలు బయటగానే పెడితే ఎవరైనా ఎత్తుకుపోతారు కనుక లోపల పెట్టండి. మీరు బయట వరండాలో పండుకోండి. పొద్దున్నే లేచి మళ్ళీ మీ గంపలు తీసుకుపోండి అన్నారు. అట్లాగే గంపలన్నీ లోపల పెట్టారు. బయట వరండాలో పండుకున్నారండి. ఎవరు? ఈ 10 మంది చేపల వాళ్ళు. కానీ ఒక్కరికి నిద్ర పట్టలేదండి. ఒక్కరికి నిద్ర పట్టల. దొళ్ళుతున్నారు, ఏం ఉపయోగం లేదు. ఒక ఆయన లేచాడు. పక్కన వాడు, ఏమయ్యా నీకేమైనా నిద్ర పట్టిందా అని. లేదని వాడు లేచి కూర్చున్నాడు. 3వ వాడు లేచి, అందరూ లేచి కూర్చున్నారు. ఒక్కడికి నిద్ర. కారణం ఏమిటి అని విచారణ. ప్రతిరోజు కళ్ళు మూసుకోగానే గుర్రు అని చెప్పి నిద్ర పట్టేది, ఈరోజు ఎందుకు నిద్ర పట్టలేదు అంటే ఒక ఆయన, వాళ్ళలోనే ఒక ఆయన సమాధానం చెప్పాడు. ప్రతిరోజు చేపల వాసనకి అలవాటు పడ్డాం, ఈరోజు ఏదో మల్లె వాసన, సంపెంగ వాసన, ఇదేదో కొత్త వాసనలు వస్తున్నాయి, అందువల్ల మనకేమి గెట్టటల్లా. దరిద్ర వాసన. మనకి చేపల వాసన ఉంటేనే నిద్ర పడుతుంది అని తీర్మానం చేసుకుని ఏం చేయాలి? ఇప్పుడు చేపలన్నీ లోపల ఉన్నాయండి. అందువల్ల తలుపు కొట్టి యజమానుని బయటికి, ఏమంటే ఎందుకు తలుపు కొట్టారు? మా గంపలు బయట పారేయండి, మా చేపల గంపలు బయట పారేయండి అన్నారు. వాళ్ళంతా తీసి బయట పెట్టారు. బయట పెట్టిన తర్వాత ఎవరి గంప దగ్గర వాడు ముక్కు పెట్టుకుని పండుకుంటే అయ్యా గురక పెట్టి నిద్రపోయినారండి. చూచారా? మల్లె వాసన వాళ్ళకి గిట్టలేదండి, సంపెంగ వాసన గిట్టలేదు, పాడు చేప వాసనకు అలవాటు పడ్డారు. కాబట్టి మంచి విషయాలు వాళ్ళకి ఏమి ఇష్టం లేకపోయిందండి. అదేవిధంగా అజ్ఞానులు, ప్రాపంచికమైనటువంటి విషయముల్లో మరిగినటువంటి వారు, భగవంతుని గూర్చిన విశ్వాసం లేనటువంటి వారు, వారికి చెబితే ఏమైనా అర్థం అవుతుందా? లేదు. వాళ్ళకి ప్రపంచ సంబంధమైన భోగముల్లోకి తీసుకుని పోండి, ఆహా అని చెప్పి మురిసిపోతారు. రేపో మాపో విడిపోయేటువంటి ఆ వస్తువుని గురించి ఇంత ఆర్భాటం చేస్తున్నాడే. యమధర్మరాజు ఒకరు ఉన్నారని కానీ, చావు అనేది ఒకటి ఉన్నది కానీ ఏమైనా జ్ఞాపకం ఉన్నదా చెప్పండి వారికి? లేదే. ది వరల్డ్ ఈజ్ పర్మనెంట్, మై ఫ్యామిలీ ఈజ్ పర్మనెంట్, మై సెల్ఫ్ ఈజ్ పర్మనెంట్. ఈ విధమైనటువంటి అజ్ఞానం వాడిని బాధించి ఈ ప్రపంచానికి మించినటువంటి వస్తువు లేదని చెప్పేవాడు టైం అంతా నాశనం చేస్తున్నాడండి. దేంట్లో? ఈ భోగ విలాసాల్లో. కనుక ఏనాటికైనా విషయం తెలుసుకోవాలను. భవిష్యత్తులోనండి 2 ప్రమాదాలు ఉన్నాయండి ప్రతి వారికి. చూచారా? శ్రీకృష్ణ పరమాత్మ దాన్ని ఏ విధంగా వర్ణించాడు తెలుసిన? జరా మరణ మోక్షాయ. జర అంటే ఏమిటి చెప్పండి? ముసలితనం. మరణం అంటే చావు. ఈ 2 భవిష్యత్తులో ప్రతి వారికి కాచు కూర్చున్నాయండి. 2 శత్రువులు, భయంకరమైనటువంటి శత్రువులు మీద పట్టడానికి ఉన్నారు. మరి వీటికి ఏమైనా శాంతి ఉంటుంది చెప్పండి? బుద్ధదేవుడు ఈ విధంగా విచారణ చేసినాడు. నేను రాజు, నా తండ్రి మహారాజు, ఏమి లాభం? భవిష్యత్తులో 2 శత్రువులు కాచు కూర్చుని మన మీద పట్టడానికి, దూకటానికి సిద్ధంగా ఉంటే మానవుడికి ఏమైనా శాంతి ఉందా? కాబట్టి ఆ 2ని జయించాలి అని బుద్ధుడండి శపథం పట్టాడు. ఎవరిని జయించడం? జరా మరణ. జర అంటే ముసలితనం, మరణం అంటే చావు. ఈ 2టిని జయించకపోతే మానవుడికి శాంతి లేదండి అని బుద్ధదేవుడు రాజ్యం కూడా వదులుకుని, కుటుంబం వదులుకుని ఏకాంతమునకు పోయి దాని గురించి నిర్వాణం అనేటువంటి పరిస్థితిని గురించి చక్కగా ధ్యానం చేసుకుని చింతన చేశారండి. కనుక మానవుడికి ముఖ్యంగా ఇప్పుడు కావాల్సింది ఏమిటంటే అజ్ఞాన స్థితిలో ఉండి ప్రపంచమే శాశ్వతం అని చెప్పి నమ్ముకుని పరమాత్మను గురించి మరవటం అనేటువంటి ఘోరమైనటువంటి అజ్ఞానం పరిస్థితి ఇంకోటి లేదండి. అది ఏనాటికైనా పర్మనెంట్ వస్తువుని ఆశ్రయించాలండి, లేకపోతే మానవుడికి సుఖం లేదు. అక్షరం
క్షరమైనటువంటి వస్తువులు పట్టుకుంటున్నాడే కానీ అక్షరమైనటువంటి వస్తువు మీదకి వాడికి దృష్టి పోవటం లేదండి. ఎవరికి పట్టింది చెప్పండి? ఇప్పుడు చూడండి, మీ తాతలు ముత్తాతలు ఎంతమంది ఉద్యోగస్తులు ఉన్నారు, మహా ధనం సంపాదించారు, కీర్తిని సంపాదించారు, ఏమైపోయినారు చెప్పండి? ఏమైపోయినారు? ఏమైనా నామరూపాలు ఉన్నాయా? వారిని గురించిన మాట ఎవరైనా అనుకుంటున్నారా? లేదు కదా. మరి ఇదంతా కాలగర్భంలో పోతే ఇక ఇప్పుడున్న వారి పరిస్థితి కూడా అంతే కదండి. రేపు ఈ వశిష్ఠ గీతలోనండి చివర ఉపశమ ప్రకరణం అని ఒకటి వస్తుందండి. ఆ ఉపశమ ప్రకరణంలో జనకోపాఖ్యానం మీరు వింటారు. ఎంత చక్కని ఆఖ్యానం అంటే, ఆ జనక మహారాజు రాజు అయినప్పటికీ ఆహా ఎంత వైరాగ్యం, ఎంత చక్కని ఆత్మ విషయం సంబంధమైనటువంటిది. ఏకాంతమును పోయి ఆలోచన చేశాడు జనకుడు. ఏమని చేశాడు తెలుసండి? నేనెవరు? రాజు కదా, అనేక సంపదలు ఉన్నాయి కదా. మా నాయన ఆయన కూడా మహారాజు కదా, మా తాత ఆయన కూడా మహారాజు కదా. ఏమైపోయినారు వాళ్ళంతా? చూడు, ధూళిలో కలిసిపోయినారు, శ్మశానంలో దుమ్మైపోయినారు. ఇక నా గతి కూడా అంతే కదా. నేను ఈ ప్రపంచంలో జీవించి ఏం పొందినట్టు నేను అని చింతన చేశాడని. మా తాతలు ముత్తాతలు ఏం మూట కట్టుకుని పోయినారు, ఏమైపోయినారు? ఆఖరికి మహా సంపదలు అనుభవించినా కూడా ధూళి అయిపోయి నిరుపయోగం అయిపోయింది వారి జీవితం అంతా. నా జీవితం కూడా శాశ్వతమైన వస్తువుని తెలుసుకోకపోతే వృధా అయిపోతుంది కదా అని చింతన చేశాడు. వారు చెప్పిన వాక్యం చూడండి. ప్రయాత పాంసువద్భూపా కాధృతిర్మమ జీవితే. నా పెద్దలందరూ కూడా పాంసు అంటే ధూళి. ఇప్పుడు చూడండి, మంచి తుపాను గాలి కొట్టింది, ఆ వీధిలో ఉండేటువంటి దుమ్మంతా లేచిపోతుందండి. ఆ గాలికి దుమ్ము ఎట్లా లేచిపోయిందో నా పితరులంతా కూడా ఈ కాలం అనేటువంటి తుపాను గాల్లో కొట్టుకుపోయినారు. ఇక నా పరిస్థితి అంతే కదా అంటాడు చూడండి. ప్రయాత పాంసువద్భూపా. భూపా అంటే రాజులండి. ఏ రాజులు? నా తాతలు ముత్తాతలు. ప్రయాత పాంసువద్భూపా కాధృతిర్మమ జీవితే. ఇక నా జీవితం కూడా అంతే కదా. కాబట్టి శాశ్వతమైన వస్తువు ఏదో మనం విచారణ చేసి దాన్ని పట్టుకోవాలి అని రాజైనప్పటికీ మంచి వైరాగ్యం కలిగి చక్కగా చింతన చేసి తరించిపోయినాడు. ఇప్పటికీ కూడా జనకుని యొక్క పేరు మనం స్మరణ చేస్తున్నామండి కదండి. కర్మయోగం ఆచరిస్తూ తరించిన వారిలో జనకుడు అని చెప్పేసి శ్రీకృష్ణ పరమాత్మ రేపు 3వ అధ్యాయంలో చెప్తారు. చెప్పలేదండి? కర్మణైవ హి సంసిద్ధిం ఆస్థితా జనకాదయ. ఓ అర్జున, కర్మయోగం ఆచరించి చక్కగా తరించిన వారిలో జనకుడు మొదలైన వారు. ఆహా, జనకుడి యొక్క పేరు భగవద్గీతలోకి ఎక్కిందండి. గీతా మాహాత్మ్యం చూడండి. గీతామాశ్రిత్య బహవో భూభుజో జనకాదయ నిర్ధూత కల్మషా లోకే గీతాయాతా పరం పదం. ఆ మహాత్మ్యంలో కూడా జనకుని యొక్క చూడండి, గీతామాశ్రిత్య, గీతను ఆశ్రయించి ఎంతమందో జనకుడు మొదలైనటువంటి రాజులంతా తరించిపోయినారని మహాత్మ్యంలో కూడా వారి పేరు వచ్చింది. ఉపనిషత్తులో, బృహదారణ్యకోపనిషత్తులో వీరి పేరు వచ్చిందండి. ఏమండి, ఒక్క రాజు, సామాన్యమైనటువంటి రాజు యొక్క పేరు ఉపనిషత్తుల్లో, భగవద్గీతలో, మహాత్మ్యంలో ఈ విధంగా రావడానికి కారణం ఏమిటి? వారి వైరాగ్యం, వారి చక్కని డిసిప్లిన్, కార్యదక్షత, ఆత్మవిచారణ ఇవన్నీ చాలా గొప్పవిగా ఉన్నాయి. కాబట్టి వారిని ఆదర్శంగా తీసుకున్నారు గృహస్థుల్లో. చూచారు, వారు చేసిన పని ఏమిటి? బాగా విచారణ చేశారు. నేనెవరు, నా పితరులు ఏమైపోయినారు, ఈ విచారణ ఇదండి ఏనాటికైనా మానవుడిని తరింపజేసేది. చూడండి, శంకరులు ఏం చెప్పారు? కస్త్వం, విచారణ చే, హూ ఆర్ యూ, ఇది కస్త్వం కోహం కుత ఆయాత కామే జనని కో మే తాత ఇతి పరిభావయ. ఈ విధంగా విచారణ చేయమంటాడు ఎవరు? శంకరాచార్య. భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం మూఢమతే. అయినా ఈ గోవిందుని భజించు, శాశ్వతమైన వస్తువు పరమాత్మని శంకరాచార్యులు వారు చక్కగా ఘోషించినారు. కనుక ముఖ్యంగా ఇద్దరు శత్రువులు, భయంకరమైనటువంటి శత్రువులు కాచు కూర్చుంటే మానవుడికి శాంతి ఎక్కడ? ఆ శత్రువులు ఎవరు? జరా మరణ. జరా మరణ మోక్షాయ మామాశ్రిత్య యతంతే తే బ్రహ్మ తద్విదు కృత్స్నమధ్యాత్మం కర్మచాఖిలం. ఇప్పుడు రామచంద్రుని యొక్క వైరాగ్యం మనం చక్కగా విచారణ చేస్తాం. ఈ రోజండి చక్కని విషయాలు ప్రకటిస్తున్నారు. ఏమిటో తెలిసిన? ఎవరిని గురించి మాట్లాడుతున్నాడు చెప్పండి? విశ్వామిత్రుడు. కారణం, వారు ప్రశ్న చేశారు. తక్కిన వారందరూ ఉన్నారు, కానీ విశ్వామిత్రుడిని ఉద్దేశించి వీరు చెప్తున్నారు. ఓ మునీంద్ర, నాకు ఈ గొడవలు వద్దు, ఈ బంధనం వద్దు, ఈ భోగాలు వద్దు, ఈ రాజ్య సంపదలు నాకు వద్దు అంటాడు. చూడండి, కిమ్మే రాజ్యేన కిం భోగై కోహం కిమిదమాగతం. ఈ భోగములు, ఈ రాజ్యం నాకొద్దు, నాకు కావాల్సింది ఏమిటో తెలుసిన? కోహం. ఆహా, ఎంత చక్కని హూయామాయ్, నేనెవరు, నా స్వరూపం ఏమిటో మీరు చక్కగా చెప్పండి అంటాడు. చూడండి, ఇటువంటిది జిజ్ఞాస చిన్నప్పుడు ఎవరికైనా కలుగుతుందా? 16 సంవత్సరముల వయసులో రామచంద్రునికి ఇటువంటి తరించేటువంటి భావన కలిగిందంటే మహత్తరమైనటువంటి పూర్వపుణ్యం సహాయంగా చేసిందండి అది. సరే, ఏమిటో చెప్పమంటాడు అది. కిమ్మే రాజ్యేన కిం భోగై కోహం కిమిదమాగతం. మానవుడు పుడుతున్నాడంటే
చచ్చిపోతున్నాడు, కొంతకాలం చస్తున్నాడంటే అంతటితో ఫుల్ స్టాప్ లేదు, మళ్ళీ పుడుతున్నాడు. ఈ సంసారం అనేటువంటి చక్రంలోనండి పునరపి జననం పునరపి మరణం. ఏమిటో నాకు అర్థం కావటం లేదు. శాంతి ఎక్కడ దొరుకుతుంది, పరిపూర్ణమైనటువంటి ఆనందం ఎక్కడ లభిస్తుంది, నా నిజస్వరూపం ఏమిటి, దయచేసి సెలవేమండి అంటాడు. అని ఈరోజు ఇంకా కొన్ని విషయాలు వైరాగ్య సంబంధమైనవి చెప్తున్నారు. ఓ మునీంద్ర, అజ్ఞానం తన యొక్క స్వరూపం తెలియకుండా అజ్ఞానంలో పడిపోయి ఎవరైనా బతుకుతుంటే వారు ఎటువంటి వారో చక్కని ఒక శ్లోకం ద్వారా చెప్తున్నారు. అచేతన ఇవ జనా పవనై ప్రాణనామభి ధ్వనంత సంస్థిత వ్యర్థం యథా కీచక వేణవ. కీచకం అంటే తెలుసిన వెదురు బొంగు అండి. అరణ్యాల్లో వెదురు పొదలు ఉంటాయండి. ఆ వెదురు బొంగుల్లోనండి తుమ్మిదలు ఏం చేస్తాయి తెలిసిన, రంధ్రాలు, బొక్కలు పొడుస్తాయండి తుమ్మిదలు. ఆ బొక్కల్లో నుంచి, రంధ్రములో నుంచి గాలి ప్రసరించి శబ్దం అవుతుందండి. తక్కిన చెట్ల దగ్గర శబ్దం ఉండదండి, వెదురు పొద అక్కడ బుయ్యని శబ్దం వస్తుంది. కారణం, ఈ గాలి ఈ రంధ్రములో ప్రవేశించి బొంగుల్లో శబ్దం కలుగు చేస్తుందండి. సరే, జ్ఞానం తన యొక్క స్వరూపం తెలియకుండా ఎవరైనా బతుకుతున్నారంటే వాడు ఎటువంటి వాడు తెలిసిన, వెదురు బొంగు వంటి వాడు. చూచారా, ఏమి ఆ ప్రాణవాయువు అక్కడేమో వెదురు బొంగులో గాలి ప్రవేశించింది, అక్కడ దానికి రంధ్రాలు ఉన్నాయి. ఎవరు ఆ రంధ్రములు ఏర్పాటు చేసింది? తుమ్మిదలు. ఈ శరీరం అనేటువంటి వెదురు, దీంట్లో కూడా 9 రంధ్రాలు ఉన్నాయండి. 9 రంధ్రాలు, దీని పేరు నవరంధ్రాలు అంటారు. ఎవరు పొడిచారు చెప్పండి? బ్రహ్మదేవుడు పుట్టినప్పుడే పొడిచి వదిలిపెట్టాడండి 9 రంధ్రాలు. దానిలోనండి ప్రాణవాయువు ప్రసరిస్తుంటే వీడు మాట్లాడుతున్నాడు. అజ్ఞాని మాట్లాడటం ఎట్లా ఉందంటే, ఇదిగో వెదురులో గాలి ప్రవేశించి అక్కడ శబ్దం ఎట్లా చేస్తుందో వీడు మాట్లాడుతున్నాడు, అది మాట్లాడుతుంది. వాట్ డిఫరెన్స్? అది జడమైంది, వీడు అజ్ఞానంలో ఉన్నాడు. ఇద్దరు ఒకటే అంటాడు ఎవరు? రామచంద్రుడు. జ్ఞానం లేకుండా కనుక ఎవరైనా బతికారంటే ఆ బతుకు ఎటువంటిదంటే, అరణ్యంలో వెదురు ఏ ప్రకారంగా బతుకుతూ శబ్దం చేస్తున్నదో అదేవిధంగా వీడు కూడా మాట్లాడుతున్నాడు, చేస్తున్నాడు. ఏం లాభం? జడమైనటువంటి పరిస్థితి అంటాడు. చూడు, అచేతన ఇవ జనా పవనై ప్రాణనామభి ధ్వనంత సంస్థిత వ్యర్థం యథా కీచక వేణవ. అది నిరుపయోగం అన్నమాట. ఆ బొంగు చూడండి, ఆ విధంగా అరణ్యంలో ఈ విధంగా పుట్టడం పోవటం అంతే. వీడు కూడా అంతే, అది మాట్లాడుతున్నది, ఇది దానికి రంధ్రాలు ఉన్నాయి, వీడికి 9 రంధ్రాలు ఉన్నాయి అని పోలిక చూడండి. దీనికి పోలిక చూపించి అది జడమైన వస్తువు, వీడు కూడా జడంగానే ఉన్నాడు, జ్ఞానం ఏం పొందలేదు, కాబట్టి వేస్ట్ ఆఫ్ లైఫ్ అంటాడు. జీవితం నిరుపయోగం. ఇటువంటి వాళ్ళకి జ్ఞానం తెలియకుండా కనుక జీవిస్తే దేంతో సమానం అంటే వెదురు బొంగుతో వాడు సమానం అన్నాడండి. ఇంకా చూడండి, చక్కని సమయం తక్కువగా ఉంది, సంక్షేపంగా చెప్తాను. మానవుడు ఎంతకాలం బతుకుతాడు అనే ప్రశ్న. ఎంతకాలం బతుకుతాడు? మహా ఉంటే 100 ఏళ్ళు. శతమానం భవతి అని శాస్త్రాలు ఉన్నాయి కానీ వీడు 100 ఏళ్ళు బతుకుతున్నాడే చెప్పండి. ఏదో 60 ఏళ్ళు 70 ఏళ్ళు 80 ఏళ్ళు కన్ను మూస్తున్నాడు. ఈ స్వల్పమైనటువంటి జీవితం ఎటువంటిదంటే, దానికి దృష్టాంతం ఒక చెట్టు. ఆ చెట్టు చివరండి ఒక కొమ్మ, ఆ కొమ్మ చివర ఒక ఆకు అండి. ఆ ఆకు చివరండి ఒక మంచు బొట్టు వేలాడుతున్నదండి. రాత్రిపూట మంచు కనుక కురిస్తే పొద్దున్నే చుక్కలు వేలాడుతుంటాయండి. ఏది? ఆకుల చివర. దాంతో పోల్చాడు. మానవుని యొక్క ఆయుర్దాయం ఎటువంటిదంటే, ఆయు పల్లవ కోణాగ్ర లంబాంబుక్షణ భంగురం. ఆ చెట్టు చివర ఉన్నటువంటి ఆకు చివర వేలాడుతున్నటువంటి మంచు బొట్టు యొక్క ఆయుర్దాయం ఎంత అని అడుగుతున్నాడు. ఏమండి, ఎంతసేపు ఉంటుంది చెప్పండి? ఏమిటి? కొంచెం గాలి వీచంగానే ఆ బొట్టు కింద పడిపోతుందండి. చూచారా, రాలిపోతుంది కదండి. ఆ ఆకు చివర వేలాడుతున్నటువంటి మంచు బొట్టు ఎంతకాలం బతుకుతుంది చెప్పండి? కొంచెం గాలి వీచిందంటే ఆ బొట్టు కింద పడిపోతుందండి. దాంతో పోలుస్తున్నాడు. ఆయు అంటే జనుడు యొక్క ఆయుర్దాయం ఎటువంటిదంటే, పల్లవ కోణాగ్రలం బాంబుక్షణ భంగురం. కాబట్టి జనుడు కొంచెం విచారించి, ఈ శరీరం ఎల్లకాలం ఉండేది కాదు, ఈ ప్రపంచంలో ఉన్నప్పుడే చక్కగా దీంతో ఏం చేయవలనో దాన్ని చేయాలి. ఏమి చేయాలి చెప్పండి? జ్ఞానం అనేటువంటి అగ్ని సంపాదించాలని. జ్ఞానం అనేటువంటి అగ్ని చక్కగా విచారణ చేసి తానెవరో, ఈ జగత్తేమిటో బాగా తెలుసుకోవాలని. ఇది మానవుడు చేయవలసిన పని, ఈ స్వల్పమైనటువంటిది. కానీ వాడికి ఈ భవిష్యత్తులో ఉండేటువంటి మృత్యువు కానీ, ఈ శరీరం పడిపోతుందనే విషయం కానీ, ఈ శరీరం శిథిలమైపోయి వార్ధక్యం అంటే ముసలితనం వస్తుందనేటువంటి విషయం కానీ వాడికి ఏమీ మనస్సుకి జ్ఞాపకం రావటం లేదు. అందుచేత యవనంలో చేయరాని పనులన్నీ చేస్తున్నాడండి. చేసి ఏం చేస్తున్నాడు? వృధా చేసిన మనసంతా నాశనం చేసుకుని అపవిత్రమైనటువంటి గుణాలన్నీ అవలంబిస్తున్నాడండి. కనుక ముఖ్యంగా ఇప్పుడు శ్రీరామచంద్రుడు చెప్పేది ఏమిటంటే, లైఫ్ ఈజ్ షార్ట్. ఈ జీవితం చాలా స్వల్పమైంది, క్షణభంగురమైంది. కాబట్టి ఈ స్వల్పమైనటువంటి ఆయుర్దాయాలు ఎన్ని సాధనలు శ్రీకృష్ణ పరమాత్మ ఎన్ని చెప్తాడు? రేపు 12వ అధ్యాయం దగ్గర నుంచి 26, 20 మళ్ళా 26 ఈ విధమైనటువంటి సుగుణాలు చెప్తే ఒక్కడైనా ఆచరించడానికి వీడికి ఏమైనా ప్రయత్నించి, మరి ఏ విధమైనటువంటి ఆచరణ లేకుండా ఉంటే ఈ గుణాలన్నీ ఎప్పుడండి అమల్లో పెట్టేది చెప్పండి?
జీవితం అసలు స్వల్పం కదా, ఏ విధమైనటువంటి టైము లేకుండా వాడంతా కాలక్షేపం చేస్తూ వృధాగా కాలం గడిపేస్తున్నాడని రామచంద్రుడు ఆయుర్దాయాన్ని గురించి చెప్తున్నాడండి. సరే, ఆయు పల్లవ కోణాగ్రలంబాంబుక్షణ భంగురం. కాబట్టి ఓ విశ్వామిత్ర మునీంద్ర, జీవితం చాలా క్షణికంగా నాకు తోస్తున్నది. ముఖ్యంగా చేయవలసినటువంటి కార్యక్రమాలు, విచారించవలసినటువంటి విషయం ఏమిటో కొంచెం దయచేసి చెప్పండి అని విశ్వామిత్రుని ప్రార్థన చేస్తున్నారండి. సరే, ప్రత్యక్షంగా అన్ని చూడండి, ఎంతమందో శవాలు ఊరేగిస్తూ పోతున్నారు కదా. ఆనాడు బుద్ధదేవుడు అండి ఒక్క శవం చూచాడండి. ఒక్క శవం, మనస్సు మారిపోయిందండి. చూచా, ఒక్క శవం. కథ మీకు తెలుసు కదండి, చరిత్ర హిస్టరీలో చదువుతుంటారు. వారికండి ఒకనాడు షికారుగా వెళ్ళాలనే ఉద్దేశం కలిగిందండి. ఎవరికి? బుద్ధుడికి. బుద్ధుడు అనే పేరు మొదట్లో లేదండి, సిద్ధార్థుడు. అది సిద్ధార్థుడు అండి. ఈ సంవత్సరం పేరు కూడా సిద్ధార్థి అండి. ఆ సిద్ధార్థుడు రథంలో కూర్చుని చన్నుడు అనేటువంటి సారథిని కూర్చోబెట్టి ఊరు బయటికి వాహ్యాలు అంటే షికారుగా వెళ్తున్నాడు. వెళుతుంటే దారిలోనండి ఈ తండ్రి గారు ఎంత జాగ్రత్త చేశారు చూడండి. ఒక్కడే కుమారుడు, ఈయన కనుక వైరాగ్యం కలిగితే నాకు వారసుడు లేడే, రాజ్యం ఎవరు పాలిస్తారని ఎన్ని జాగ్రత్తలు పడ్డాడంటే, తన దేశంలోనండి ముసలివాడు కనిపించకూడదు, ముసలివాడు ఉండకూడదండి. అనగా ముసలితనం రాబోయే టైంలో వారు ఇంకెక్కడికైనా వెళ్ళిపోవాలి, అట్లా ఏర్పాటు చేశాడు. ఎందుకు? ముసలివాడిని చూడంగానే తన కుమారుడికి వైరాగ్యం కలుగుతుందేమో అని భయం అని, వైరాగ్యం కలిగి వెళ్ళిపోతాడేమో అని నా దేశంలో ముసలి వాళ్ళు ఉండకూడదని ప్రకటన. ఇక పోలీసు వాళ్ళు గాలిస్తుంటారండి, ప్రతి ఇంటికి తలుపు కొట్టి ఏమయ్యా ముసలోళ్ళు ఉన్నారా మీ ఇంట్లో అని. ఎవడైనా ఉన్నారా చెవు పెట్టుకుని ఈడి చవతలు పారేస్తారు, తీసి దూరంగా దేశాన్ని బహిష్కరిస్తారు. ఇంకొక ప్రకటన, నా దేశంలో రోగగ్రస్తులు ఉండకూడదు, రోగం వచ్చిన వాళ్ళు ఉండకూడదు. రెండవ ప్రకటన, అనగా ఎవరికైనా రోగం వస్తే డాక్టర్ గారి దగ్గర సర్టిఫికేట్ తీసుకుని ఆయన్ని తరిమేస్తారండి ఇంకో దేశానికి. ఇది. ఇక మూడవ ప్రకటన ఏమిటి తెలిసిన, నా దేశంలో ఎవరు చావకూడదు. ఎందుకంటే శవాన్ని చూస్తే నా కుమారుడికి వైరాగ్యం కలుగుతుందేమో అని ప్రకటన. అనగా చావబోయే ముందుగా డాక్టర్లను అడిగి వీడు రేపో ఎల్లుండో చస్తాడంటే వాళ్ళని తీసుకుపోతారండి ఇంకో దేశానికి. ఈ విధంగా ఇన్ని జాగ్రత్తలు పడ్డాడు దేనికోసం? కుమారుడికి వైరాగ్యం కలగకుండా. కానీ ప్రావిడెన్స్ వాజ్ అదర్వైజ్, విధి మరి ఒక రకంగా ఉందండి. ఒకనాడు షికారుగా రథంలో కూర్చుని బయలుదేరాడు. ఊరు బయట చన్నుడనే సారథండి పోతూ ఉంటే ఒక ముసలాయనండి ఉన్నాడు, వంగిపోయిందండి. కర్ర పట్టుకుని ఇట్లా అడ్డంగా పోయినాడు, రోడ్డుని క్రాస్ చేశాడండి. బుద్ధుడు చూచాడు, ఏమిటి ఇంతవరకు ముసలివాడిని చూడలేదు. ఎందుకంటే తండ్రి గారు అటువంటి ఏర్పాటు చేశారు, ముసలివాళ్ళందరినీ ఎక్స్పోర్ట్ చేశారండి, ఎగుమతి చేసేశారు అందరు. ఇక ఆ ఊళ్ళో ముసలివాడు లేడండి. ఈయన ఎవరు కొత్తగా ఉన్నాడు, వంగిపోయినాడు, ఇట్లా క్రాస్ చేసి ఆ సారథిని అడుగుతున్నాడు బుద్ధుడు, ఏమండి సారథి గారు, ఈ జంతువు పేరేమిటి, ఇట్లా అడ్డంగా పోయిందే, ఆ ప్రాణి, ఆ జంతువు పేరేమిటి? స్వామి క్షమించండి, జంతువు కాదది, మనుష్యుడే. అరే మనుష్యుడు నిటారుగా ఉంటాడు కానీ ఇట్లా వంగుతాడా అన్నాడండి. స్వామి యవన కాలంలో చక్కగా ఉంటాడు, బాల్యకాలంలో బాగుంటాడు, ముసలితనం అని ఒకటి ఉన్నది వార్ధక్యం, ఆ టైంలో మనుషుడు వంగుతాడండి, నడు వంగిపోతుందని, కర్ర పట్టుకుని పోవాల్సిందని. అట్లయితే అందరికీ వస్తుందా ఈ ముసలితనం అని అడిగాడు బుద్ధుడు. స్వామి అందరికీ వస్తుందన్న. నాకు వస్తుందా అన్నాడు బుద్ధుడు. చెప్పకూడదు కానీ వచ్చి తీరుతుంది అన్నాడు. అప్పుడే మనసులో వైరాగ్యం, రామరామ ముసలితనం అనేది ఒకటి కాచు కూర్చుంది, నడు వంగిపోతుంది అని భయపడుతున్నాడు ఎవరు? బుద్ధుడు. సరే రథం పోతున్నదని ఇంకా కొంచెం దూరం పోయిన తర్వాత ఒక ఊరేగింపు ఇటు అడ్డంగా పోయిందండి. ఊరేగింపు, ఏం ఊరేగింపు తెలిసినా? గోవిందా గోవిందా అదండి. ఎవడో చచ్చాడు, శ్మశానానికి ఊరేగిస్తూ తీసుకుపోతున్నారని. సరే ఎవరు చావకూడదండి తన దేశంలో, కానీ పోలీసుల కళ్ళల్లో వీడేదో కొట్టాడు, తప్పి చచ్చిపోయినాడు, ఎవరు గమనించలేదు, ఊరేగిస్తున్నారండి. ఊరేగిస్తూ తీసుకుపోతుంటే బుద్ధుడు చూచాడు, ఏమిటి ఊరేగింపు అని అడిగాడు. ఎవరిని? సారథిని. స్వామి ఎవరో చనిపోయినారు, ఆ శవాన్ని ఊరేగిస్తూ శ్మశానానికి తీసుకుపోతున్నారు, అక్కడ పాతి పెడతారు. చావటమా ఏమిటని? ఇంతవరకు చావనే విషయం తెలియదండి. ఎందుకు? తండ్రి గారు అట్లా ఏర్పాటు చేశారు చావటం అనేది. స్వామి బాల్యం, యవ్వనం, వార్ధక్యం మూడు అయిన తర్వాత మరణం అనేది ఒకటి ఉన్నది, అది ప్రతి వారికి కూడా వస్తుంది. ఇప్పుడు ఎవడో చనిపోయినాడు, ఊరేగించి తీసుకుపోతున్నారు, అందరూ చస్తారా అని అడిగాడు బుద్ధుడు. తప్పకుండా జాతస్య ధ్రువో మృత్యు అన్నాడండి. నేను చస్తానా అని అడిగాడు బుద్ధుడు. స్వామి నా నోటికుండా మాట చెప్పొచ్చునా కానీ జరిగి తీరుతుంది అన్నాడు వాడు. అప్పుడు నాయన ప్లీజ్ టర్న్ బ్యాక్, తిరుగు వెనక్కి అన్నాడు. ఇక ఇంటికి వెళ్ళి ఆలోచన చేశాడు. ముసలితనం, చావు అనేవి ఇద్దరు రెండు ఉండగా నాకేమి శాంతి రాజ్యంలో? వారిద్దరిని జయించాలి, పూర్ణమైనటువంటి శాంతి ఆనందం నాకు కావాలి, ఈ క్షుద్రమై చంచలమైనటువంటి సుఖంతో నాకేం పని అని రాత్రంతా ఆలోచించి ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోతాడండి ఎవరు? బుద్ధుడు. వెళ్ళి ఏకాంతంపై చక్కగా చింతన చేసి సాధనలు చేసి సద్గుణములన్నింటినీ మనసులో పెట్టుకుని ఆ ఏకాగ్రత సంపాదించి నిర్వాణం అనేటువంటిది లభించింది. ఇక లోకానికి దాన్ని అంతటికీ ప్రచారం చేసి బౌద్ధ మతాన్ని స్థాపించినటువంటి కీర్తి వారికి వచ్చిందండి. చూచారా?
ఎంత సాధన చేసినాడు. 6 సంవత్సరములో ఉరువులనేటువంటి చోటండి చక్కగా చింతన చేసినాడు. ఇదంతా ఎందుకు చెప్పినానంటే జీవితం చాలా క్షణికమని ఏనాడు తెలుసుకుంటాడో ఆనాడు జాగ్రత్త పడతాడండి సార్. తెలుసుకోకపోతే కళ్ళు మూసుకుంటే వాడు అజాగ్రత్తలోనే ఉండిపోతాడు. చూడండి, పరీక్షణ్ మహారాజు ఏం చేశాడు చెప్పండి? వేటాడుకుంటున్నాడండి. వేటాడుకుని ఇష్టం వచ్చినట్టు చేస్తుంటే ఒక ఆయన శాపం పెట్టేశాడు. చేయరాని పని ఒకటి చేశాడు. ఎవరో తపస్సు చేసుకుంటుంటే ఒక పాము తీసుకెళ్లి వారి మెళ్ళో వేశాడు. ఎవరో పరీక్షణ్ మహారాజు. ఆయన కుమారుడు వెంటనే శాపం పెట్టాడు. 7 రోజులు మాత్రమే మీకు జీవితం. తక్షకుడనేటువంటి మహాసర్పం వచ్చి మీ శరీరాన్ని మింగేస్తుంది, నాశనం చేస్తుంది, మీ జీవితం అంతం అయిపోతుందని శాపం పెట్టాడు ఎవరో ఒక ఋషీశ్వరుడు. వెంటనే రామరామ, నా జీవితం 7 రోజులు. అప్పుడు ఇదివరకు మోస్తరు వేటాడుతున్నాడా చెప్పండి? ఆ రాజ్యం మీద ఏమైనా వ్యామోహం కలిగిందా? ఆ సంపదలు ఆ సుఖాల మీద ఏమైనా పరిగెత్తాడా? లేదు. 7 రోజులు రాజ్యం మర్చిపోయినాడు, ఇల్లు వాకిలి మర్చిపోయినాడు. హౌ టు క్రాస్ దిస్ ఓషన్, ఈ సంసార సముద్రం ఏ విధంగా దాటవల్లని చెప్పి ప్రయత్నం చేసి ఆ అదృష్టం పండింది. శుకులు వారు అనేటువంటి మహాగురువు వచ్చారు, చక్కని భాగవత శ్రవణం చేసి తరించిపోయినాడు. ఈ సీరియస్నెస్ ఎందుకు వచ్చిందని నా ప్రశ్న. ఇంతవరకు వేటాడుకుని అట్లా కాలక్షేపం చేసేటువంటి రాజుగారు ఇంత సీరియస్నెస్, రాజ్యమును వదిలి భోగాలు వదిలేసి అందరినీ మరిచిపోయి తరించాలనే కుతూహలం ఎందుకు కలిగింది తెలిసిన? ఈ రిమెంబర్ డెత్, అది మృత్యు అనేది జ్ఞాపకం పెట్టుకున్నాడు కాబట్టి ఈ సీరియస్నెస్ వచ్చిందండి. జనులు మర్చిపోతున్నారు. పుట్టినటువంటి శరీరం తప్పకుండా కాలగర్భంలో పోతుందనేటువంటి మాట ప్రత్యక్షంగా జరగబోతున్నప్పటికీ దాని గురించి వాడు మర్చిపోతున్నాడండి. సరే, ఒక సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఒక ఊళ్ళో ఏం జరిగిందంటే, గ్రామంలో పెద్దవాళ్ళంతా పొద్దున్నే లేవగానే న్యూస్ పేపర్ చదువుతున్నారండి. ఇది దినపత్రిక. ఆ దినపత్రికలో ఒక ప్రకటన వచ్చిందండి. గవర్నమెంట్ వారు ఒక ప్రకటన వేశారు. ఏమనగా, ఎక్కువగా పంట ధాన్యమును ఏ గ్రామం వారు పండిస్తారో వారికి 5,000 రూపాయలు పారితోషికం అంటే బహుమానం ప్రకటించారు. ఎవరు? గవర్నమెంట్ వారు. ఎందుకంటే ఇప్పుడు ధాన్యం చాలటం లేదండి, జనాభా పెరిగిపోతున్నది, ఈ ధాన్యం తక్కువగా ఉంది. అందువల్ల గవర్నమెంట్ వారు అధిక ఆహార ఉత్పత్తి ప్రణాళిక, గ్రో మోర్ ఫుడ్ క్యాంపెయిన్, అదండి ఇంగ్లీష్లో దాని పేరు, గ్రో మోర్ ఫుడ్ క్యాంపెయిన్ అని మొదలుపెట్టారు. చక్కగా ఎక్కడ పడితే అక్కడ పంటలు బాగా పండించండి అని ప్రోత్సాహం చేస్తున్నారు. ఈ ప్రైజ్ పెట్టారండి. ఏ గ్రామస్తులు ఎక్కువ ధాన్యం పండిస్తారో వారికి 5,000 రూపాయలు పారితోషికం. ఆ గ్రామస్తులు చదువుకున్నారు. పొద్దున్నే చదువుకుని వెంటనే పెద్ద మనుషులంతా ఒక మీటింగ్ చేసుకున్నారు. ఏమైనా సరే ఈ ప్రైజ్ మనం కొట్టాల్సిందే, మన గ్రామస్తులకి రావాలి. ఇది 5,000 రూపాయలు పారితోషికం. మనం అంత పంట పెట్టేస్తాం, ఎక్కడ సందు ఉందో అక్కడ పంట పెట్టేస్తాం, కావలసిన ధాన్యం వచ్చేస్తుందని. చూడండి, ఎక్కడెక్కడ సందు ఉన్నదో, ఎక్కడెక్కడ ఖాళీ స్థలాలు ఉన్నాయో అంత పైరు పెట్టేశారు. ఇళ్ళ దొడ్లలో కూడా పెట్టుకున్నారండి. అక్కడక్కడ దొడ్లలో కూడా దున్ని పైరు పెట్టేశారు. ఎందుకు? బహుమానం కోసం, ఎక్కువ పంట కోసం. అంత ఊళ్ళోనండి ఇంకా ఖాళీ స్థలం లేదండి, అంత పైరు పెట్టేశారు. ఒక ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. సరే, మనం ఇంత నేల పెట్టేశాం, అక్కడ ఊరు బయట 1 ఎకరం శ్మశానం ఉంది, అది ఎందుకు వదిలిపెట్టాలి అన్నాడు. శ్మశానం ఉందండి ఊరు బయట, అది కూడా దున్ని కనుక పైరు పెడితే తక్కిన చోట కంటే అక్కడ బాగా వస్తుంది పైరు. ఎందుకో తెలిసిన? అక్కడ యూరియా ఉందండి. ఈ కొవ్వు, ఈ జనులందరి పాతి పెట్టినటువంటి కొవ్వును చూడండి అక్కడ ఉన్నది కాబట్టి బాగా పంట వస్తుంది అక్కడ అని ఒక ఆయన సూచన చేస్తే అందరూ చప్పట్లు కొట్టి ఏకగ్రీవంగా తీర్మానం చేసి ఆ ఎకరం కూడా దున్నేశారండి. ఏది? శ్మశానం. ఏమి ముందు ఆలోచన లేదండి, బహుమానమే వారి ఆలోచన. అక్కడ దున్ని పైరు పెట్టారు. వాడి అభిప్రాయం ఏమిటంటే, ఈ పైరు 6 నెలలు ఉంటుంది, ఈ 6 నెలల్లో ఎవడు చావడు, శ్మశానం దగ్గరికి ఎవడొస్తాడని అని అనుకున్నారండి. బాగా పైరు మొలిచిందండి. ఎట్లా ఉందో తెలిసిన? నిగనిగలాడుతూ ఆ వెన్ను చూస్తే అందరూ ఆశ్చర్యపడి, అందులో యూరియా, అక్కడ ఎరువులు ఉన్నాయండి, ఆ ఎరువుల ద్వారా చక్కగా వచ్చేసింది పైరు. ఆహా, అందరూ ఆనందపడుతుంటే ఇంకా కోతకండి 15 రోజులు టైం ఉందండి కోతకి. అప్పుడు ఆ ఊర్లో ఎవరో చచ్చిపోయినాడు. ఏమి చెయ్యాలి వాడిని? శ్మశానం అంతా ఖాళీ లేదండి, అంతా పైరు పెట్టేశారు. ఏమి చేయాలని చెప్పి ఒక అందరూ కూడా మీటింగ్ చేసుకున్నారు. ఇదిగో మనం అనుకోనటువంటిది జరిగింది, ఎవరు చావరని చెప్పి అనుకుంటే ఒక ఆయన చచ్చాడు, కాబట్టి ఏం చేయాలి అని ఇప్పుడు సంఘంలో మనం అంతా తీర్మానం చేసుకోవాలి. ఒక ఆయన లేచాడు, ఎవరింట్లో చనిపోయినాడో వాడి దొడ్డిలో పెట్టుకుంటే పోదా అన్నారు. ఇంకొక ఆయన ఇంకో రకరకాలుగా చెప్పారండి. ఇది ఆఖరికండి తీర్మానం చేశారు, వాడి దొడ్డిలోనే పెట్టుకోండి, అంతేగాని శ్మశానం దున్నకూడదు, ఇది శ్మశానం పాతి పెట్టకూడదు అన్నారు. ఒక ఆయన లేచాడు, ఏమండి శ్మశానంలో కొంచెం స్థలం కనుక పైరు పెరికేస్తే వాడిని అక్కడ పెట్టచ్చు కదా అన్నారు. నాన్ సెన్స్ అన్నారు, ప్రైజ్ పోతుంది, అది కనుక పెరికేస్తే ప్రైజ్ పోతుంది అని. ఈ విధంగానండి ప్రైజ్ కోసం అని చెప్పేసి వాళ్ళు ఈ ప్రకారం చేస్తే వాడు చూడండి చనిపోయిన వాడిని ఎక్కడ పెట్టాలి చెప్పండి. మర్చిపోతున్నారు ఈ ప్రపంచం శాశ్వతం, నా శరీరం శాశ్వతం. ఈ భావం శ్రీకృష్ణ రామచంద్రుడు చెప్తున్నాడు.
ఆయుర్దాయం మహాచపలమైంది. ఆ ఎత్తైనటువంటి చెట్టు యొక్క కొమ్మ ఆకు చివర వేలాడుతున్నటువంటి మంచుబొట్టు మోస్తరున్నది ఈ జీవితం, జాగ్రత్త పడాలే అంటున్నాడు. ఆయు పల్లవ కోణగ్రలంబాంబోక్షణ భంగురం అని ఇంకొక చిన్న విషయం చెప్తున్నాడు. చెట్లు బతుకుతున్నాయి, ఎవరి జీవితం చెప్పుకోదగిందంటే చెప్తున్నాడు, సజీవతి మనోయస్య మననేన జీవతి. అది మనస్సు ఏ విధమైనటువంటి సంకల్పం లేకుండా పరిశుద్ధంగా ఉండి ఎప్పుడు ఆత్మ యందు లయిస్తుందో అదే చెప్పుకోదగినటువంటి జీవితం అంటాడు. చక్కని సమాధి స్థితిలో ఆ మనస్సు మహాపవిత్రమైపోయి ఎప్పుడు సత్వగుణం విశుద్ధ సత్వాన్ని పొంది లయించిపోయిందో ఆ జీవితమే చెప్పుకోదగినటువంటి జీవితం అంటాడు. చూడండి, తరవోపి జీవంతి, చెట్లు బతుకుతున్నాయి, జీవంతి మృగపక్షిణ, జంతువులు బతుకుతున్నాయి, కానీ అది చెప్పుకోదగినటువంటి జీవితం కాదు, వృధా. సజీవతి, వాడే పుట్టినటువంటి వాడు ఎవరు? సజీవతి మనోయస్య మననేన జీవతి. మనసులో ఏ విధమైనటువంటి సంకల్పములు లేకుండా నిశ్చలమైనటువంటి నిర్వికల్పమైన ఆ సమాధి స్థితిలో ఎవడున్నాడో, ఆ ధ్యానం ఎవరు నేర్చుకున్నారో వారి జీవితమే చెప్పుకోదగినటువంటి జీవితం అంటాడు. ఇంకొక శ్లోకం చెప్పి ఈరోజు విరమిస్తున్నాడు. చూడండి, భోగ దూర్వాంకురాకాంక్షి. ఈ భోగములను ఎట్లా వర్ణించాడు తెలుసండి? ప్రాపంచిక విషయాల్ని దూర్వాంకురం. దూర్వాంకురం అంటే ఏమిటి తెలుసిన? గడ్డి. ఒక పర్వతం ఉందేటండి, ఆ పర్వతం శిఖరం మీద పచ్చడి గడ్డి ఉన్నదట, కింద ఒక లేడీ. ఆ లేడీ అండి దాన్ని చూచింది, ఆహా లేడీకండి పచ్చడి గడ్డి అంటే చాలా ఇష్టం, చక్కగా భోంచేస్తుందని. కింద నుంచి చూచింది ఆ పర్వత శిఖరం మీద గడ్డి ఉన్నదని, నెమ్మదిగా పైకి ఎక్కిందండి. ఎక్కుతున్నది, ఎక్కుతూ సరిగా ఆ గడ్డి దగ్గరికి వెళ్ళి మెయ్యబోతుంటే కాలు జారిందండి. కాలు జారి దొల్లి దొల్లి అగాధమైనటువంటి లోయలో పడిపోయి నాశనం అయిపోయింది. ఆ దృష్టాంతం చెప్తున్నాడు ఎవరు? రామచంద్రుడు. చూడండి, భోగ దూర్వాంకురాకాంక్షి. జనులు ఏ విధంగా ఉన్నారంటే భోగములు అనేటువంటి గడ్డి తినటానికి బయలుదేరుతున్నారు. చూడు, ఆ గడ్డి అనే మాట మన సాహిత్యంలో కూడా చూడండి, ఎవరైనా చెడ్డ పని చేస్తే ఏమంటారు? ఇగో వాడి గడ్డి తిన్నాడు అంటలేదండి, చేయరాని పని చేశాడనమాట. అది ఈ లేడీ ఏ ప్రకారంగా గడ్డి మీద వ్యామోహం చేత వెళ్ళి నాశనం అయిపోయిందో, అదేవిధంగా అజ్ఞానంలో ఉన్నటువంటి వారు ఈ ప్రపంచం సత్యమని చెప్పి అనుకుని ఈ భోగ విలాసముల మీద పరిగెత్తి గడ్డి తినేటువంటి పశువు మోస్తరు వెళుతున్నారు అంటాడు. చూడండి, భోగ దూర్వాంకురాకాంక్షే శుభ్రపాతం. శుభ్రపాతం అంటే తెలుసిన భవిష్యత్తులో మహాప్రమాదం జరగబోతుంది. ఏమిటది? గోతులో పడిపోతున్నాడు, జీవితమే సర్వనాశనం అయిపోతున్నది. అది ఎవరైనా గమనిస్తున్నారో చెప్పండి? ఆ మృత్యు అనేటువంటిది వచ్చి వాడిని పతనం కలుగు చేస్తున్నదే. జీవుడు ఏమైనా ఆలోచిస్తున్నాడా? నాకు ఇటువంటి ట్రాజడీ అంటే ఆపత్తు కలగబోతున్నదని ఎవడైనా ఆలోచిస్తున్నాడా చెప్పండి? అది ఈరోజు రామచంద్రుడు చక్కగా ఆ వైరాగ్య భావాలు చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. భోగ దూర్వాంకురాకాంక్షి శుభ్రపాతం. గోతిలో పట్టం అనేది తెలియదు దానికి, అందువల్ల లేడి వెళ్ళి అట్లా అమాంతంగా నాశనం అయిపోయింది. కానీ మానవుడికి అన్ని తెలుసు. ఏమండి, పశువుకి మానవుడికి మనం పోల్చకూడదండి. ఈ పోల్చడం కేవలం దృష్టాంతం కోసం వారు శ్రీరామచంద్రుడు ఆ విధంగా చెప్పినాడే కానీ వాస్తవంగా పశువు ఏమిటి, మనుష్యుడు ఎవరండి? పశువుకి తెలివి లేదు, మానవుడికి అన్ని తెలివులు ఉన్నాయి కదా. ఇప్పుడు చూడండి, చేప నీళ్లలో ప్రయాణం చేస్తుంటే ఈ జాలరి వాడు ఏం చేస్తాడంటే ఒక గాలం, ఆ గాలానికి మాంసం ముక్క తగిలించి వదులుతాడండి. చేప దూరం నుంచి చూస్తుంది, ఆహా ఎటువంటి ఆహారం అని చెప్పి దగ్గరికి వెళ్తుంది. దానికి లోపల ఈ ముళ్ళు ఉన్నదని తెలియదండి. ఏది? చేపకి. అజ్ఞానం చేత దాన్ని కొరికేస్తుంది, ఆ కంఠంలో తగులుకుని నాశనం అయిపోతుంది. ఈ దృష్టాంతం మన వేదాంతంలో చెబితే భర్తృహరి ఉన్నాడు చూడండి, భర్తృహరి అనే మహారాజు ఏమి నచ్చల, ఈ దృష్టాంతం ఏం బాగాలేదు అంటాడు. కారణం ఏమిటంటే తెలివి లేనటువంటి చేప దాన్ని కొరికింది, తెలివి కలిగినటువంటి మానవుడు వీటి మీద ఎందుకు వ్యామోహం కలిగి ఉన్నాడు? వీటికి వాటికి పోల్చడం ఏమైనా మంచిదా అంటాడు ఎవరు? భర్తృహరి. తన శతకం ఉంది, వైరాగ్య శతకంలో ఏమంటాడు తెలిసిన? నిలదీసి పాయింట్ ఆఫ్ ఆర్డర్ అంటారు. ఈ పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేపాడు. ఏమిటండి? జంతువులు చనిపోతున్నాయి, ఆ మాంసం చూసి చనిపోయిందంటే దానికి తెలివి లేదు, దానికి ఏం కామన్ సెన్స్ లేదు, బ్రెయిన్ లేదు. కానీ మానవుడికి తెలియదు. ఏమండి, ఇప్పుడు అనేకమైన చెడ్డ పనులు చేస్తున్నాడు, చెడ్డ పనులు చేస్తే తప్పు అని తెలియదు. ఇప్పుడు దొంగతనం పాపం అని తెలియదు, దొంగతనం కనుక చేస్తే ఏదైనా శిక్ష పడుతుందని తెలియదు. మరి ఎందుకు ఈ దొంగతనాలు చేస్తున్నారు చెప్పండి? అది తెలియకుండానా? అది రేపు 3వ అధ్యాయంలో వస్తుందండి. అతకేన ప్రయుక్తోయం పాపం చరతి పురుష అనిచ్చన్నపి వార్ష్ణేయ బలాదివ నియోజిత. అర్జునుడు ప్రశ్న చేస్తాడు, కృష్ణ అందరికీ తెలుసు కదా పాపం అనేది చాలా ప్రమాదం అని, మరి తెలిసి కూడా పాపం ఎందుకు చేస్తున్నారు? కనుక వీడి జంతువుతో పోల్చడం మంచిది కాదంటాడు ఎవరు? భర్తృహరి. అజానందాహాత్మ్యం. ఇప్పుడు ప్రమిదలో దీపం వెలుగుతున్నది, ఒక మిడత వచ్చి దాన్ని ఎత్తిన పడింది, కాలిపోయింది. ఎందుకు కాలింది? దానికి తెలియదు, ఈ విధంగా కాలుతుందని తెలియదు కాబట్టి దాంట్లో పడింది అంటాడు. అజానందాహాత్మ్యం పతతి శలభో దీపదహనే సమీనోప్యజ్ఞానాత్ బడిశయుతమస్నాతి పిశితం. ఆ చేప కూడా తెలివి లేనందువల్ల కొరికేసింది దాన్ని. విజానంతోప్యేతే వయమిహ విపజ్జాల జటిలాన్.
మరి మానవుడు అన్నీ తెలుసు కదా, ఈ విధంగా ప్రమాదం వస్తుందని తెలిసేవాడు ఎందుకు అజ్ఞానంలో పడి నాశనం అయిపోతున్నాడు? ఈ ప్రశ్న అడిగాడండి ఎవరు భర్తగారు. విజానంతోప్యేతే వయమిహ విపజ్జాల జటిలాన్ నముంచామఃకామానహ గహనో మోహ మహిమ. ఆహా, మా యొక్క ప్రభావం ఎంత గొప్పగా ఉంది, అన్ని తెలిసి కూడా వీడు గోతిలో పడుతున్నాడే అని ఈరోజు రామచంద్రుడు అండి చక్కని ఉపమానములు కొన్ని చెప్పి జీవుడు బహు జాగ్రత్తగా ఉండాలి, కాలం అనేది వృధా చేస్తున్నాడే అని పరితపిస్తున్నాడు రామచంద్రుడు. చూడండి ఈ వైరాగ్యం అండి రేపు కూడా చక్కగా ఇంకా కొనసాగుతుంది. విశ్వామిత్రుడు అంతా విన్న తర్వాత అండి ఒక్కరోజు జవాబు చెప్తాడండి. సరే, విశ్వామిత్రుడు ఎక్కువ బోధ చెప్పడండి, రామచంద్రుడు రేపు వైరాగ్యం కూడా విని ఎల్లుండి ఒక్కరోజు విశ్వామిత్రుడు బోధ చెప్తాడు. ఆ తర్వాత అండి చివరి వరకు కూడా వశిష్ఠుల వారండి అద్భుతమైనటువంటి గంగా ప్రవాహం మోస్తరు వారు ఉపదేశం చేస్తారు. ఇదంతా మనం వినబోతాం ఈరోజు. ఇప్పుడు వైరాగ్య ప్రకరణం మధ్య భాగం పూర్తయింది. ఈరోజు సాయంత్రం భగవద్గీత 2వ అధ్యాయం సాంఖ్యయోగమును గుర్చిన విచారణ సరిగా 6:30 గంటలకి ఇక్కడ ప్రారంభమవుతుంది. సమయం అయింది. ఓంకారం జపం చేస్తాం. ఓ